Good morning to all of you. I am G. Mohan, lecturer in Public Administration, Government Degree College, Bellanpalli. ఇప్పుడు నేను చెప్పబోయే పాఠ్యాంశం BA థర్డ్ ఇయర్ 6th సెమిస్టర్ ప్రభుత్వ విత్త పాలనా శాస్త్రం. ప్రభుత్వ విత్త పాలన అంటే ఏంది, దాని అర్థం, పరిధి, అన్ని అంశాలు కూడా ఇప్పుడు బోధించబోతున్నాను. మరి అసలు ప్రభుత్వ విత్తం అంటే ఏంది అనేది తెలుసుకునే ముందు ప్రతి వ్యవస్థకు కూడా ద్రవ్యం అనేది అవసరం. ద్రవ్యం లేకుండా ఏ వ్యవస్థ కూడా కొనసాగడానికి అవకాశం అనేది లేదు. ఎందుకంటే ప్రతి పారిశ్రామిక వ్యవస్థకు కానీ, వ్యవస్థ నిర్వహణ కోసం కానీ, ఉద్యోగులను, వస్తువులను, అవసరాలను తీర్చడానికి ద్రవ్యం అనేది తప్పనిసరిగా అవసరం. ఒక వ్యవస్థ యొక్క కార్యక్రమం, నిర్వహణ తీరు, దాని సామర్థ్యం అంతా కూడా దేనిపైన ఆధారపడి ఉంటుందంటే అది విత్త పాలన పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వ్యవస్థ యొక్క మొత్తం కార్యక్రమం అంతా కూడా ద్రవ్యంతో మాత్రమే ముడిపడి ఉంటుంది. అందువల్ల లార్డ్ జార్జ్ అనే ఇంగ్లాండ్ ఆర్థిక శాస్త్రవేత్త ఏమంటాడంటే ప్రభుత్వమే విత్తం అని పేర్కొన్నాడు. అంటే ఏ వ్యవస్థ అయినా మంచిదే, కార్యసాధకంగా సమర్థవంతంగా పనిచేయాలంటే మానవ వనరులు, వస్తు వనరులు అవసరమవుతాయి. కావున ప్రతి వ్యవస్థకు కూడా ద్రవ్యం అనేది అత్యవసరం. ఇంకా స్థూలంగా చెప్పాలనుకుంటే ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు, అమలు జరిపే సంక్షేమ కార్యక్రమాలు చట్టబద్ధంగా సమర్థవంతంగా అమలు చేస్తుండ్రా లేదా చేయాలనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే కేవలం ప్రభుత్వం అనుసరించే విత్త పాలనా విధానాలపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరి అట్లాంటి సందర్భంలో అసలు ప్రభుత్వ విత్త పాలన అర్థం, పరిధి, అర్థం చూసుకోండి. భారతదేశంలో ప్రభుత్వ నిధులను శాస్త్రీయంగా ఉపయోగించడానికి అవలంబించే ప్రక్రియలను తెలియజేసేదే విత్త పాలన. ఈనాడు నిద్ర లేచింది మొదలు నిద్రించే వరకు ప్రభుత్వాలు ప్రభుత్వ నిధులను ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇట్లా ప్రభుత్వ నిధులను శాస్త్రీయంగా ఉపయోగించడానికి అవలంబించిన ప్రక్రియలనే మనం తెలియజేసేదే విత్త పాలనగా పేర్కొంటాం. మరి విత్త పాలన అనే పదంలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి విత్తం, మరి పాలన, రెండు పదాలు అనేటివి ఉన్నాయి. మరి విత్తం అనే పదం దేన్ని సూచిస్తుందంటే ద్రవ్యం లేదా ద్రవ్యపరమైన వనరులను సూచిస్తుంది, డబ్బుకు సంబంధించిన అంశాలను సూచిస్తుంది. అంటే ప్రభుత్వ వివిధ శాఖలు, కార్యాలయాలు వాటి లక్ష్యాలను, ప్రయోజనాలను సాధించడానికి తప్పనిసరిగా కార్యక్రమాలకు అవసరమైన ద్రవ్యాన్ని సమకూర్చే విషయాలన్నింటినీ కూడా విత్త పాలన సూచించడం అనేది జరుగుతుంది. ఈనాడు భారతదేశంలో తీసుకుంటే వ్యవసాయ శాఖ కావచ్చు, రైల్వేలు కావచ్చు, ప్రజా రవాణా శాఖ కావచ్చు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావచ్చు, పురపాలక సంఘం కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు, కుటుంబం కాడ నుంచి వ్యవస్థలు, వ్యక్తులు అన్నీ కూడా, అంటే దైనందిన నిర్వహణ కార్యక్రమాలు అన్ని నిర్వహణలో కూడా అందుబాటులో ఉన్న వనరులు, నిధులపై మాత్రమే ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. మరి విత్త పాలన శాస్త్రానికి సంబంధించిన అనేక రకాల మంది వ్యక్తులు అనేక రకాలైన నిర్వచనాలను కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఒక క్లుప్తమైన నిర్వచనం చూడండి. ఎల్డి వైట్ ఏమంటాడంటే ఉద్యోగుల కార్యక్రమాలను, చర్యలను చట్టబద్ధంగా మరియు సమర్థవంతంగా వినియోగించడానికి అవసరమైన చర్యలతో కూడినదే విత్త పాలన అని పేర్కొనడం జరిగింది. అంటే ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా విత్త పాలన అనేది కావాలి.
చట్టబద్ధంగా శాసనపరంగా ఉద్యోగులు కానీ వ్యవస్థలో వినియోగించడానికి ఏ విధంగా వినియోగించాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి అనేదంతా కూడా విత్త పాలనకు సంబంధించిన అంశంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అందువల్ల ప్రభుత్వానికి సంబంధించిన నిధులు అదేవిధంగా విత్తాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో అనుసరించే నియమాలు లేదా సూత్రాలకు సంబంధించిందే ప్రభుత్వ విత్త పాలనగా పేర్కొనడం జరుగుతుంది. ప్రభుత్వ ప్రతి సంవత్సరం రూపొందించే కొత్త కొత్త పథకాలకు కానీ సేవలకు అవసరమైన నిధులను సేకరించడానికి, ఖర్చు పెట్టడానికి మరియు ఖాతాలను నిర్వహించడానికి ప్రభుత్వం యంత్రాంగం అవలంబించే పద్ధతులనే విత్త పాలనా శాస్త్రంగా మనం పేర్కొనడం అనేది జరుగుతుంది. ఈ విధంగా విత్త పాలనా శాస్త్రంలో కార్యప్రణాళికీకరణ, వ్యవస్థీకరణ, నిర్దేశకత్వం ఇట్లాంటి అన్ని చర్యలతో కూడుకున్నదే విత్త పాలనా శాస్త్రంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. మరి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు నిర్వహణ కేటాయించబడిన ఆర్థిక వనరులను సమర్థవంతంగా కార్యసాధకంగా నిర్వహించేది ఎవరంటే విత్త పాలనగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వంలో విత్త పాలన అనేది ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి నిర్వహణ అధికారి ప్రత్యేక విధులకు సంబంధించిన విషయంగా మనం పరిగణించడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నిర్వచనాలు ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు ఏ నిర్వచనాలు ఇచ్చినప్పటికీ తప్పనిసరిగా ప్రభుత్వ కార్యక్రమాలకు కేటాయించే అమలు, వ్యయ నిర్వహణ ఇవన్నీ కూడా విత్త పాలన పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. మరి విత్త పాలన యొక్క పరిధిని కింద మనం చూసుకుంటే అనేక అంశాలుగా విస్తరించి ఉంది. ఎందుకంటే విత్త పాలన ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించడం, నిధులను కేటాయించడం, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నిధులను సమకూర్చుకునే సామర్థ్యాలకు సంబంధించిన విషయాలతో కూడుకున్నదే ప్రభుత్వ నిర్వహణగా పేర్కొంటాం. ఈనాడు బడ్జెటింగ్ కానీ, వస్తువుల కొనుగోలు కానీ, పంపిణీ కానీ, ట్రెజరీ నిర్వహణ ఇవన్నీ కార్యక్రమాలన్నింటినీ కూడా విత్త పాలన అనేది పరిధి విస్తరించి ఉంది. ఎందుకంటే ప్రభుత్వ విత్త పాలన పరిధి ప్రతి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ తయారీ, ప్రభుత్వ వనరులను ఆదాయాన్ని అంచనా వేయడం, అదేవిధంగా బడ్జెట్ను శాసనసభచే ఆమోదింపజేయడం, ఆ తదుపరి బడ్జెట్ను అమలు చేయడం, దేశంలో ఉన్న ట్రెజరీల నిర్వహణ, ప్రభుత్వ ఖాతాల నిర్వహణ, అదేవిధంగా చేసిన ఖర్చు వ్యయాలను ఆడిటింగ్ చేయడం, ప్రభుత్వ ఏజెన్సీల ఆర్థిక లావాదేవీలన్నింటినీ కూడా నియంత్రించడం, ఇట్లాంటి అన్ని అంశాలకు సంబంధించింది అంశాలన్నీ కూడా దీని పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. మరి ఈ పరిధిలో క్లుప్తంగా మనం వివరించుకుంటే ఒకటి బడ్జెటింగ్. మరి బడ్జెటింగ్లో మరి ప్రతి సంవత్సరం ప్రభుత్వాలకు డబ్బు కావాలి, బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ ఎంత కావాలి అనేది తయారీ చేయడం అనేది జరుగుతుంది. రాబోయే కాలానికి సంబంధించిన ఎంతెంత కేటాయింపులు జరగాలి, ఏ ఏ శాఖకి ఎంత, ఏ విభాగానికి ఎంత అనేది ముందే బడ్జెట్లో తయారు చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల ఒక ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయ వ్యయాల అంచనాలను తెలియజేసేదే బడ్జెట్గా పేర్కొంటాం. అంటే ప్రభుత్వం యొక్క విత్త ప్రణాళికనే మనం బడ్జెట్ అని పేర్కొంటాం. అందువల్ల బడ్జెట్ ప్రక్రియ అనేది భారతదేశానికి బ్రిటిష్ వారి వారసత్వంగా లభించింది. ఎప్పుడైతే బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో అప్పటి నుంచే బడ్జెట్ అనేది ఉంది. అదే భారతదేశంలో స్వీకరించుకోవడం అనేది జరిగింది. భారతదేశంలో వారసత్వంగా 2 రకాల బడ్జెట్లు ఉన్నాయి. ఒకటి సాధారణ బడ్జెట్ మరియు రైల్వే బడ్జెట్. మరి బడ్జెట్ను శాస్త్రీయంగా సమర్థవంతంగా తయారు చేయడంలో అనుసరించబడే సూత్రాలు, నియమాలు, పాటించాల్సిన నియమాలు ఇవన్నీ కూడా విత్త పాలనలో తయారు చేయడం అనేది తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ నియమాలు, సూత్రాలనే బడ్జెట్ నియమాలుగా, బడ్జెట్ సూత్రాలుగా కూడా మనం పేర్కొంటాం. అంటే బడ్జెట్ను ఆచరించడం ప్రాథమిక విషయాలుగా, ప్రామాణికాలుగా
సూత్రాలను వర్ణించడం అనేది జరుగుతుంది. అందువల్ల బడ్జెటింగ్ అనేది అతి ముఖ్యమైన అంశం. ఇందులో బడ్జెట్ అమలు, ఖాతాల నిర్వహణ, ఆడిటింగ్ ఇవన్నీ కూడా ఇందులోనే ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బడ్జెట్లో ఇందాక చెప్పినట్టు సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్, 2 రకాల బడ్జెట్లు అనేటివి మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఒకటి బడ్జెటింగ్, రెండవది పన్నుల పాలన. మరి ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి పన్నుల రూపేణ స్వీకరించిన ద్రవ్యాన్ని ప్రభుత్వం ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. పన్నుల మదింపు, సకాలంలో పన్నుల వసూలు, చట్టంలో పేర్కొనబడిన వివిధ రకాల పన్నులను ఎప్పటికప్పుడు సమీక్షించి మార్పులు చేయడం వంటి విషయాలన్నీ కూడా పన్నుల పాలనలో ఇమిడి ఉంటాయి. ఎందుకంటే ఇది సంక్షేమ రాజ్యం కనుక పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళి పన్నుల రూపంలోనే ప్రభుత్వానికి ఆదాయం రావాల్సి వస్తుంది. ఏ ట్యాక్సు, ఏ పన్నులు ఏ విధంగా వేయాలనేది అంతా కూడా పన్నుల పాలనలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా మాత్రమే అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వాలు చేయడం అనేది జరుగుతుంది. పన్ను విధింపు, పన్ను సూత్రాలు, పన్నుల వసూలు ఇవన్నీ కూడా దాంట్లో చట్టంలో పేర్కొన్నట్టు అన్ని అంశాలు కూడా పన్నుల పాలనలో ఇమిడీకృతం కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మూడవది అకౌంటింగ్. మరి ప్రభుత్వంలోని విభిన్న శాఖలు, విభిన్న కార్యాలయాలు చేసిన వ్యయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడమే ఆడిటింగ్. అంటే ఈరోజు ప్రభుత్వంలో అనేక రకాలైన విభాగాలు ఉన్నాయి, శాఖలు ఉన్నాయి. ప్రతిదానికి డబ్బు కేటాయిస్తాం, ద్రవ్యం కేటాయించడం జరుగుతుంది. మరి వాళ్ళు ఖర్చు చేసింది ఖచ్చితంగా ఖర్చు చేసినరా, చట్టబద్ధంగా శాసనబద్ధంగా ఉందా లేదా అనేది పరిశీలించడమే అకౌంటింగ్గా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఆడిట్ ఉద్దేశం కూడా అంటే వ్యయం అనేది చట్టబద్ధత, ఖచ్చితత్వం, న్యాయం జరిగిందా లేదా అనేది పరిశీలించడం అనేది అకౌంటింగ్, ఆడిటింగ్ యొక్క ముఖ్యమైన విధిగా పేర్కొంటాం. అందువల్ల భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలను ప్రతి సంవత్సరం ఆడిట్ చేసి ఆ నివేదికను అటు పార్లమెంటుకు, ఇటు రాష్ట్ర శాసనసభలకు కూడా నివేదించడం అనేది జరుగుతుంది. ఆడిటింగ్ కూడా ఇందాక చెప్పినట్టు అకౌంట్లో రాయడం కావాలి, అవి జరుగుతున్నాయా లేదా అని చూస్తారు. అదేవిధంగా సంస్థల యొక్క ఆర్థిక కార్యకలాపాలు కరెక్టు చేస్తుండ్రా లేదా అనేది, ఖచ్చితంగా ఉన్నాయా లేవా అని పరిశీలించడం కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నిర్వహణలో అటు అకౌంటింగ్, ఆడిటింగ్ 2 కూడా చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ట్రెజరీ నిర్వహణ. మరి ప్రభుత్వం అనేది ఒక పెద్ద వ్యవస్థ. మరి ప్రభుత్వ డబ్బు అంతా కూడా ట్రెజరీ నిర్వహించడం జరుగుతుంది. నగదు నిల్వల నిర్వహణ, నియంత్రణపూర్వక వ్యయం, బిల్లులలో అంటే బిల్లులు ఏవైతే పేర్కొన్నారో ఆ మొత్తాన్ని కూడా కాంట్రాక్ట్లో పేర్కొనబడిన విధంగా డబ్బు ఉందా లేదా అని పరిశీలించడం, ప్రభుత్వం యొక్క బ్యాంకు ఖాతాలు, రుణాలు, విదేశీ సహాయాలు, పార్లమెంట్లో ఆమోదించిన విధంగా బడ్జెట్ ఉందా, అమలు జరిగిందా లేదా, ఇట్లాంటి అన్ని విషయాలు కూడా ట్రెజరీ నిర్వహణలో అంతర్భాగాలుగా ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కడ చెల్లింపులు అవన్నీ కూడా ట్రెజరీ నుంచి మాత్రమే నిర్వహించడం అనేది జరుగుతుంది. అందువల్ల అతి ముఖ్యమైన శాఖగా ట్రెజరీ నిర్వహణ కూడా ప్రభుత్వ విత్తంలో ఒక భాగంగా పేర్కొంటాం. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ. మరి విభిన్న దేశాలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ పద్ధతులు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉండడం జరుగుతుంది. అందువల్ల ప్రభుత్వ విత్త పాలన పరిధి కూడా అన్ని దేశాల్లో ఒకే విధంగా ఉండడానికి అవకాశం లేదు. కొన్ని సంక్షేమ రాజ్యాలు ఉన్నాయి, కొన్ని సంక్షేమ రాజ్యాలు కాదు. కొన్ని పరిధులలోపే ప్రజలకు సేవలు అందిస్తాయి, కొన్ని ప్రైవేటీకరిస్తాయి. అంటే భారతదేశంలో ప్రభుత్వ విత్త పాలన పరిధి ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా విస్తరించడం అనేది జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనేక రకాలైన పరిశ్రమలను ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా 2 రకాల బడ్జెట్లు ఉంటాయి. ఒకటి ఆపరేటింగ్ బడ్జెట్, అంటే దైనందిన కార్యకలాపాలకు సంబంధించింది. రెండవది అభివృద్ధి బడ్జెట్. మరి ఆపరేటింగ్ బడ్జెట్లో ప్రతి సంవత్సరం మనకు వార్షిక ఉద్యోగుల యొక్క వేతనాలు, అదేవిధంగా ఎంతమందికి ఏమేమి చెల్లించాలి, ముడి సరుకులు ఏ విధంగా కొన్నాం, ప్రతిరోజు జరిగే
పాలనా నిర్వహణకు చేసే వ్యయాలు ఇవన్నీ కూడా ఇందులో ఉండడం అనేది జరుగుతుంది. మరి అభివృద్ధి బడ్జెట్లో అంటే రాబోయే కాలంలో అభివృద్ధి చెందడం కోసం, సంస్థలు అభివృద్ధి చెందడం కోసం భూములు కొనుగోలు కానీ, భవనాలు నిర్మించడం కానీ, యంత్రాల కొనుగోలు కానీ, సంస్థను అభివృద్ధి చేయడానికి విధంగా అభివృద్ధి బడ్జెట్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణలో దీంట్లో ఒక అంశంగా మనం పేర్కొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విత్త పాలనా యంత్రాంగం మరియు ఏజెన్సీలు భారతదేశంలో ప్రభుత్వ విత్త పాలనలో అనేక రకాలైన యంత్రాంగాలు, అనేక రకాలైన సంస్థలు, అనేక రకాలైన ఏజెన్సీలు నిరంతరం భాగస్వామ్యం కావడం అనేది జరుగుతుంది. ఇందులో అనేక అంశాల్లో ఒకటి చూడండి, కార్యనిర్వాహక శాఖ అంటే అమలు చేసేదే కార్యనిర్వాహక. శాసన నిర్మాణ శాఖ శాసనాలను రూపొందిస్తే ఆ శాసనాలను అమలు పరిచేది కార్యనిర్వాహక శాఖ. అంటే రాబోయే సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక విధానాలను రూపొందించడం, బడ్జెట్ను తయారు చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యతగా పేర్కొంటాం. మరి ఇందులో కేంద్ర సంస్థలైన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఇతర ఏజెన్సీలన్నీ కూడా పాల్గొనడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఆర్థిక అవసరాలు కానీ, అవసరమయ్యే వ్యయం గురించి అవగాహన ఉండడం అనేది జరుగుతుంది. అందువల్ల బడ్జెట్ అంచనాల రూపకల్పన అనేది కార్యనిర్వాహక శాఖ మాత్రమే చేయడం, ఇక్కడి నుంచే ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. కార్యనిర్వాహక శాఖనే బడ్జెట్ ప్రతిపాదనలన్నింటినీ కూడా పరిశీలించి ఒక సమగ్రమైన వార్షిక బడ్జెట్ను తయారు చేసి శాసన నిర్మాణ శాఖ అంగీకారం కోసం సమర్పించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కార్యనిర్వాహక శాఖ రాబోయే సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ను రూపకల్పన చేయడం, శాసనసభ చేత అంగీకరింపజేయడం అనేది దాని యొక్క బాధ్యత. నెక్స్ట్ రెండవది శాసన నిర్మాణ శాఖ. మరి భారత రాజ్యాంగం ప్రకారం పన్నులను విధించి వసూలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. పార్లమెంటు ఈ అధికారాన్ని ఏం చేస్తుందంటే ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలకు, శాఖలకు అప్పగించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా బడ్జెట్ కూడా శాసనసభలో వివిధ దశలలో శాసనసభలో ప్రవేశపెట్టబడి ఆమోదించబడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు అన్నీ కూడా శాసనసభ ఆమోదించిన రీతిలో మాత్రమే బడ్జెట్ను అమలు జరపాలి. బడ్జెట్ పరిమితులను దాటి ప్రభుత్వ యంత్రాంగం వ్యయం చేయరాదు. ఏదైతే బడ్జెట్లో ఏ శాఖకెంత, దేనికెంత కేటాయింపులు జరిగినాయో అదే విధంగా చేయాలి తప్ప దాన్ని పరిధి మించి చేయడానికి అధికారాలు ఎవరికి కూడా ఉండవు. ఎందుకంటే ఉన్నప్పుడు దానికి డబ్బు సరిపోదు, నిధులు సరిపోవు కనుక కేటాయింపుల ప్రకారం మాత్రమే విధులు నిర్వహించాలి. మూడవది ఆర్థిక మంత్రిత్వ శాఖ. మరి వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా వచ్చినటువంటి ప్రతి బడ్జెట్ ప్రతిపాదనలన్నింటిని కూడా పరిశీలించి వాటన్నింటిని క్రోడీకరించి ఒక సమగ్రమైన బడ్జెట్ను తయారు చేసి పార్లమెంటుకు సమర్పించాల్సిన బాధ్యత ఆర్థిక మంత్రిత్వ శాఖ లేదా ఆర్థిక శాఖదిగా పేర్కొంటాం. ఎందుకంటే వివిధ ప్రభుత్వ శాఖలు, వాటి అనుబంధ కార్యాలయాలు అన్నీ కూడా దేశంలో బడ్జెట్ను పరిశీలించి వాటి వ్యయాన్ని నియంత్రించి అదుపులో పెట్టే బాధ్యత కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖపైనే ఉంటుంది. ఈ విధంగా పార్లమెంటు, శాసనసభ బడ్జెట్ను ఆమోదించిన తర్వాత వాటిని శాఖలకు పంపించి ఖర్చు పెట్టుకోవడానికి, చెల్లింపులు చేసుకోవడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది అనుమతులను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నియంత్రణాధికారులు. నాడు బడ్జెట్ శాసనసభ చేత ఆమోదించబడిన ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి అనుమతులు జారీ అయిన తర్వాత మాత్రమే మంత్రిత్వ శాఖలోని నియంత్రణ అధికారులు అందరూ కూడా ట్రెజరీ నుండి ద్రవ్యాన్ని తీసుకోవడానికి, వ్యయం చేయడానికి అనుమతిస్తారు. అంటే బడ్జెట్ ఆమోదించిన తర్వాత మళ్ళీ అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే అది ఖర్చు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల ఈ నియంత్రణ అధికారులందరూ కూడా వివిధ పథకాలకు,
కార్యక్రమాలకు నిధులను కేటాయించి వాటి వ్యయం ఎంతవరకు జరుగుతుందా లేదా అనేది నియంత్రించాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. శాసనసభ ఆమోదించిన ప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం ధనం వ్యయం జరిగిందా లేదా, ఆ వ్యయానికి శాస్త్రీయంగా నియమ నిబంధనలకు అనుగుణంగా ఖాతాలను తయారు చేయబడిందా లేదా అని పర్యవేక్షించే బాధ్యత కూడా నియంత్రణ అధికారిపైన ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆడిట్ కూడా ఇందాక ముందు మనం చెప్పుకున్నట్టు ప్రభుత్వ యంత్రాంగంలో, విత్తపాలన యంత్రాంగంలో ఆడిట్ శాఖకు కీలకమైన స్థానం ఉంది. ఎందుకంటే భారతదేశంలో మొత్తానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అధిపతి ఆడిటింగ్ శాఖకు. భారతదేశంలోని ప్రభుత్వ శాఖలు అన్నిటి విభాగాల ఆదాయ వ్యయాలకు సంబంధించి ఖాతాలను ఆడిట్ చేసి అధికారులు పార్లమెంట్లోని ఆయా శాఖలకు కేటాయించిన విధంగా డబ్బులు ఖర్చు అయినాయా లేదా క్షుణ్ణంగా పరిశీలించడం, వివిధ మంత్రిత్వ శాఖలపైన వార్షిక బడ్జెట్ పైన ఆడిట్ పైన నివేదికలు రూపొందించి పార్లమెంటుకు సమర్పించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ ఆడిట్ అనేది ఎందుకు, నివేదిక అనేది ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వ అధికారులు ధనాన్ని వ్యయం చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరించకుండా ఉండడానికి, అదనపు చెల్లింపుల నివారణకు ఈ ఆడిట్ అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ ఖాతాల సంఘం, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటారు, పిఏసి అంటే ఇది పార్లమెంటు చేత ప్రత్యేకంగా నియమించబడిన సంఘం. ఈ సంఘంలో భారత ప్రభుత్వంలోని వివిధ శాఖలు, వాటి అనుబంధ శాఖలు వెచ్చించిన వ్యయం నియమ నిబంధనలకు లోబడి జరిగిందా లేదా అని పరిశీలించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా విత్త పాలనకు సంబంధించి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదికలోని లోపాలను బహిర్గతం చేయడం వంటి విధులను నిర్వహిస్తుంది. ఏదైతే ఆడిట్ చేసి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికను తీసుకొని ఎక్కడైనా తప్పులు జరిగితే వాళ్ళ లోపాలను చేయడం కోసం ఇది విధులు నిర్వర్తిస్తుంది. ఈ సంఘానికి ప్రభుత్వ అధికారులను తమ ముందు ప్రత్యక్షంగా హాజరు కావాలని కోరడానికి, రికార్డులను తమ ముందు పెట్టమనడానికి కూడా ప్రభుత్వ ఖాతాల సంఘానికి ప్రత్యేకమైన అధికారం అనేది ఉంటుంది. అదేవిధంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్, మరి భారతదేశంలోనే అతిపెద్ద కేంద్ర బ్యాంక్ భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఈ బ్యాంకు భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వం 1935 చట్టం ద్వారా భారతదేశంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందువల్ల భారతదేశ విత్త పాలనలో భారతీయ రిజర్వ్ బ్యాంకుకు ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది. ఎందుకంటే భారతదేశ కరెన్సీని, అంటే నోట్ల ముద్రణ మరియు సరఫరా మొత్తం కూడా పర్యవేక్షించేదంతా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతేకాకుండా భారతదేశంలోని యావత్ బ్యాంకింగ్ వ్యవస్థను, అంటే భారతదేశంలోని అన్ని రకాల బ్యాంకింగ్ వ్యవస్థలను అదుపులో ఉంచడం అనేది జరుగుతుంది. భారతదేశంలోని వాణిజ్య బ్యాంకులు కానీ, వాణిజ్యేతర బ్యాంకులు కానీ, విత్త సంఘాల కార్యకలాపాలన్నింటిని కూడా నియంత్రించడం, దేశంలో రుణాలు కానీ మరియు ద్రవ్య సరఫరానంతా కూడా క్రమబద్ధీకరించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా భారతదేశం యొక్క అభివృద్ధి వ్యూహంలో రిజర్వ్ బ్యాంక్ అనేది ప్రముఖమైన పాత్ర వహించడం అనేది జరుగుతుంది. భారతదేశంలో ద్రవ్య మార్కెట్ మొత్తానికి కూడా నాయకత్వం వహించడం అనేది జరుగుతుంది. ద్రవ్య విధాన సంఘం ఏర్పడక ముందు కూడా రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానాన్ని క్రమబద్ధీకరించే బాధ్యత అనేది రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే ఉండేది, అంటే పర్యవేక్షణలో మాత్రమే ఉండేది. అందువల్ల భారతీయ రిజర్వ్ బ్యాంకు 21 మంది కేంద్ర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల అజమాయిషి లేదా పర్యవేక్షణలో పనిచేయడం జరుగుతుంది. ఈ బోర్డులో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మరియు 4 డిప్యూటీ గవర్నర్లు, 2 ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు మరియు భారత ప్రభుత్వం చేత నామినేట్ చేయబడిన 10 మంది డైరెక్టర్లు, 4 స్థానిక బోర్డు అధిపతులు ఉండడం అనేది జరుగుతుంది. ముంబై, కలకత్తా, చెన్నై మరియు న్యూఢిల్లీలో రిజర్వ్ బ్యాంక్ అధిపతులు ఉండడం జరుగుతుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ విదేశీ కరెన్సీ నిల్వలు, మార్పిడి, ద్రవ్యోల్బణం నియంత్రణ వంటి ఆర్థిక సేవలను కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్వహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విత్త పాలన ప్రాముఖ్యత లక్ష్యాలు కింద తీసుకుంటే
ఏదైతే బడ్జెట్లో పొందుపరచబడిన కార్యక్రమాలు కానీ, వివిధ శాఖలు పథకాలకు కేటాయించబడిన నిధులు, ప్రణాళికల వివరాలు, బడ్జెట్ అంచనాల వివరాలన్నింటిని కూడా శాస్త్రీయంగా విశ్లేషించి ఒక నిర్ణయానికి రావడానికి విత్త పాలనా ప్రక్రియలన్నీ కూడా మనకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం మరియు ప్రభుత్వ వ్యవస్థలకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం, వివిధ విషయాలకు కేటాయించడం మరియు వ్యయాలను, ఖర్చులను నియంత్రించడం, ఇట్లాంటి విషయాలకు సంబంధించిందే విత్త పాలన. అందువల్ల వ్యవస్థల యొక్క ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో విత్త నిర్వాహకులు అతి ముఖ్యమైన పాత్ర వహించడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్థిక నివేదికలను రూపొందించి, పెట్టుబడులు మరియు అభివృద్ధి వ్యూహాలను, ప్రణాళికలను రూపొందించి వాటిని అమలుపరచడంలో ఉన్నత స్థాయి కార్యనిర్వాహకులకు నిరంతరం సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది. అందులో విత్త నిర్వాహకులు ఆర్థిక నిర్ణయీకరణలో ముఖ్యమైన పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలన్నింటిలో కూడా విత్త నిర్వాహకులు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, లాభాల పంపిణీ, మూలధన సేకరణ, విదేశీ కరెన్సీ విలువల హెచ్చుతగ్గులు మరియు ఉత్పత్తుల విలువల మదింపు, ఇట్లాంటి అన్ని విషయాలలో కూడా వారు పాల్గొనడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వ్యవస్థ మనుగడకు విత్త పాలన అనేది జీవనాడి వంటిది. ప్రభుత్వ విత్తం లేకుంటే, ప్రభుత్వ విత్త పాలన లేకపోతే ఏ కార్యక్రమమైనా అమలు జరపలేదు. ఎందుకంటే పూర్వకాలంలోని ప్రభుత్వాల కంటే ఆధునిక కాలంలోని ప్రభుత్వాలకు విత్తం ఎక్కువగా అవసరమవుతుంది. ఎందుకంటే ఆధునిక కాలంలో విత్త పాలన ప్రాముఖ్యత పెరిగింది. ఎందుకంటే ఆధునిక ప్రభుత్వాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం నిరంతరం అనేక రకాలైన పథకాలు, కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నాయి కనుక మరి అమలు కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో, పొదుపుగా, న్యాయబద్ధంగా, పారదర్శకంగా కూడా నిధులను ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఖర్చు చేసిన ప్రతి నిధులకు కూడా శాస్త్రీయంగా ఖాతాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా విత్త పాలనలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. నేడు అనేక రకాల ప్రజా సంఘాలు, సమూహాలు వారి ప్రయోజనాల కోసం ప్రభుత్వం ముందు అనేక రకాలైన డిమాండ్లు పెట్టడం జరుగుతుంది. మరి వీటన్నిటికంటే ప్రభుత్వం అన్నీ చేయలేదు కనుక తన వద్ద ఉన్న పరిమితమైన నిధులతోని ప్రజల్ని సంతోషపెట్టడానికి, వర్గాల్ని సంతోషపెట్టడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. పరిమితమైన నిధులను అపరిమితమైన అవసరాల మధ్య ఏ విధంగా పంపిణీ చేయాలి, వినియోగించడంలో విత్త పాలన అనేది అతి ముఖ్యమైన పాత్ర వహించడం అనేది జరుగుతుంది. అందువల్ల ఆధునిక కాలంలో విత్త పాలన యొక్క ప్రాముఖ్యత అత్యంత ముఖ్యమైనదిగా మనం పేర్కొనడంలో అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ.